హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను మసాలాస్ ఏమీ లేకుండా సింపుల్గా టమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. సో దాంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎగ్ అయితే వేసేసుకోండి. సో నేను వేసేటప్పుడు ఎగ్ ఎక్కడ బ్రేక్ అవుతుందో అని చాలా భయపడ్డాను. మీకు అక్కడ వీడియో క్లిప్లో చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా. వాటర్ క్వాంటిటీ అయితే ఏమి ఉండదు, జస్ట్ ఎగ్ అనేది మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో మీరు చూస్తున్నారు కదా చింతపండు. సో ఇలా అయితే కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటే దాన్ని అయితే మొత్తం మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు అలాగే ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ తీసుకున్న పైన ఎల్లో కలర్ పార్ట్ ఉంటుంది కదా గాయ్స్, అది కూడా అయితే మనం ఇలా నైఫ్ తోటి అయితే తీసేయాలి. ఆ తర్వాత నార్మల్లీ మనం కర్రీస్కి ఆనియన్స్ ఎలా అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసేసుకోవాలి. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇంత పెద్దగా ఎందుకు కట్ చేసుకున్నావు నువ్వు అంటారేమో. సో నేనైతే ఇక్కడ చాపర్ యూజ్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నాకు ఆనియన్స్ కట్ చేస్తే ఐస్లో నుంచి వాటర్ వచ్చేస్తే సో నాకు అంత పర్ఫెక్ట్గా కట్ చేయడం కూడా రాదు. సో అందుకని నేనైతే ఇలా చాపర్ యూజ్ చేస్తాను ఆనియన్స్కి మాత్రం. సో చూసారు కదా, మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసేసుకోండి. సో టమాటోస్ని కూడా మీరు చూస్తున్నట్టు చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోండి. టమాటోస్ అయితే నేను మామూలుగానే కట్ చేసేసాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ ఆర్ కడాయి పెట్టేసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో మీకు నచ్చినట్టు కొంచెం పోపు అయితే వేసుకోండి. ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోండి. ఆ తర్వాత మేము ఏ రెసిపీ చేసినా కానీ పోపులో అయితే ఇంగువ యాడ్ చేసుకుంటాము. సో కొంచెం ఇంగువ అయితే వేస్తున్నాయి, ఇది అయితే ఆప్షనల్. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. బట్ పోపు అనేది మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక లైట్గా అయితే మగ్గిపోయాక టమాటోస్ని కూడా వేసేసుకోండి. అప్పుడు రెండు తొందరగా అయితే ప్యారలల్గా అయితే మగ్గిపోతాయి. సో మనం టమాటోస్ లేట్గా ఎందుకు వేసుకున్నామంటే టమాటోస్ని మనం కుక్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. సో అందుకని టమాటోస్ మనం కొంచెం లేట్గా వేసుకోవచ్చు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. సో నా దగ్గర అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అవైలబుల్గా లేదు, సో దానికని నేనైతే దంచేసుకున్నాను. ఆ తర్వాత మీరు చూసారు కదా, ఈ టామరిన్ వాటర్ మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి, టామరిన్ యాడ్ చేసుకోకూడదు. సో ఇలా స్ట్రెయినర్ అయితే యూజ్ చేసేసి నేనైతే వాటర్ ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను. సో అలా మొత్తం వాటర్ అయితే ఇలా అయిపోయినాయి. మీకు కనుక కావాలి అంటే జస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసాం కదా ఎగ్ని. సో ఆ ఎగ్గుకున్న అవుటర్ లేయర్లో ఉన్న షెల్ మొత్తం తీసేసి మన కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు చూస్తున్నట్టు చాలా స్లోగా అయితే మిక్స్ చేసుకోండి. ముందే మీరు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎగ్ యాడ్ చేసినాక అలా అలా మిక్స్ చేసేసారనుకోండి, ఎగ్ అనేది మొత్తం చితికిపోతుంది. ఇంకేముంది, రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈ రెసిపీ చేసుకోవటం కూడా చాలా చాలా సింపుల్ అండి. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీకు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ కావాలో, మీరు ఎలాంటి కంటెంట్కి ఇష్టపడతారో కామెంట్ చేసేయండి. నేను ఆ కంటెంట్ మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.